మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న డోనర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ ప్రపంచంలో ఏ కార్యక్రమం అనుకున్నా సుజావుగా చేయగలుగుతామని ఒక నమ్మకాన్ని కల్పించే వ్యవస్థ హరే కృష్ణ మూవ్మెంట్. ఈ వ్యవస్థను చూస్తే హరే కృష్ణ గోకుల క్షేత్ర 150 కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ ఇది ఈరోజు ప్రారంభించారు. మీరు ఇప్పటికే కాంట్రిబ్యూట్ చేశారు. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, ఎన్ని ప్రాజెక్టులు చేయడానికైనా మీరు సిద్ధంగా ఉన్నారని ఈ దేశంలో మీరందరూ నిరూపించారు. ఇప్పటికి 20 ప్రాజెక్టులు ఇండియాలో ఉన్నాయి. ఒక 5 ప్రాజెక్టులు ప్రపంచం మొత్తం ఉన్నాయి. ఇదే సమయంలో ఇస్కాన్ కూడా సిస్టర్ కంపెనీ, వీళ్ళిద్దరూ కూడా పోటీపడి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు. వాళ్ళు కూడా ఒక 100 టెంపుల్స్, ఇలాంటి టెంపుల్స్ ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే ఇస్ గ్రేస్ శ్రీ మధు పండిట్ దాసా గారు 40 ఏళ్లకు మునుపు ఐఐటి చేసి ఆయన ఏదైనా అనుకుంటే మంచి కంపెనీ పెట్టాలంటే బ్రహ్మాండంగా పెట్టి ఒక ఎంపైర్, ఎకనామిక్ ఎంపైర్ క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం దేవునికి సేవ చేయాలని, ఈ దారిలో మనల్ని నడిపించాలని ఆయన ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మీరు హరే కృష్ణ మూవ్మెంట్ లో చూస్తే ఎస్ గ్రేస్ సత్యగౌర చంద్రదాస్ గారు, ఆయన కూడా ఐఐటి. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. మామూలుగా కొంతమంది డివోటీస్ అందరూ కూడా చిన్నప్పటి నుంచే వస్తారు, చదువుకున్న తర్వాత ఎవరున్నారు చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా హరే కృష్ణ మూవ్మెంట్ లో 50 మంది ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేరారు. ఒక 50 మంది ఇస్కాన్ లో కూడా ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేరారు. ఇది ఆలోచించినప్పుడు ది బెస్ట్ బ్రెయిన్స్ ఒక నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడడం కోసం జీవితాన్ని త్యాగాలు చేశారు. అలాంటి వారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందించడం మనందరి బాధ్యత. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి క్షేత్రంలో హరే కృష్ణ గోకుల క్షేత్రం ఇప్పుడే అనంత శేషస్థాపన చేశాం. ఒక మంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది కూడా ఈ ప్రాంతంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణం జరుగుతుంది. 216 అడుగుల ప్రధాన గోపురం ఇది. ఈ గోపురంలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ దేవాలయం నిర్మించడం కోసం తలపెట్టారు. 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, సామాజిక సాంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. నాకు అనిపిస్తుంది ప్రార్థనాలయాలు ఏ మతమైనా కావచ్చు, కానీ ఇవి కానీ లేకపోతే ఇప్పుండే జైళ్లు చాలవు, నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇంకొక పక్క హాస్పిటల్ కూడా చాలవు, చాలా మెంటల్ హాస్పిటల్ కూడా కట్టాలి అప్పుడు, మామూలు హాస్పిటలే కాదు. అలాంటిది ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మనందరికి కూడా ఒక విశ్వాసం కల్పించే వ్యవస్థ ఉండడం మన అదృష్టం. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒక నమ్మకం. చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, చాలా మంది డాక్టర్లు ఉన్నారు.
చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చాలా మంది జడ్జెస్ ఉన్నారు, జ్యుడిషియరీ ఉంది. కానీ ఏ పని చేసినా 2 నిమిషాలు దేవుణ్ణి తలుచుకొని నేను చేసింది న్యాయం ధర్మం అని ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ రోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నమ్మకం. ఓసారి అనిపిస్తుంది, ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్ లాంచెస్ ఇవన్నీ చేస్తా ఉంటే వాళ్ళు నేరుగా దేవుని దగ్గరికి పోయి ముందు దేవుడికి నమస్కారం పెట్టుకుని ప్రార్థనలు చేసి తర్వాత ఇనాగ్రేషన్కి వెళ్లే పరిస్థితి ఉంది. ప్రపంచాన్ని నడిపించేది మనకు తెలియని శక్తి. ఆ శక్తి దేవుడి రూపంలో మనందరం కూడా కొలుస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ హరే కృష్ణ మూవ్మెంట్ అయితే చాలా వరకు పెద్ద ఎత్తున ఇంకొక కార్యక్రమానికి కూడా దేవుని సేవే కాకుండా మాధవ సేవ కూడా, మానవ సేవ కూడా. ఈరోజు ఉత్తరప్రదేశ్ బృందావన్లో 100 ఎకరాల్లో ప్రపంచంలో అతి పెద్దయిన 700 అడుగులు కృష్ణుడి దేవాలయం ఉంది. దేశ విదేశాల నుంచి చాలా మంది అక్కడికి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అదే సమయంలో ఇక్కడ వచ్చేది చూస్తే 6.5 ఎకరాల్లో కడుతున్నారు. అదే సమయంలో నేను టెక్నాలజీని ఎప్పుడు ప్రమోట్ చేస్తూ ఉంటా, ప్రేమిస్తూ ఉంటా. ఎందుకంటే ఐటీ రాబోయే రోజు ఇప్పటికే మీరు చూస్తున్నారు, నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్. ఎవరైతే ఐటీని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకందరికి కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ కానీ, అకౌంటబిలిటీ కానీ, స్పీడీనెస్ కానీ. ఇప్పుడు ఐటీ ఏ స్టేజ్కి పోయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసాం. ఏఆర్కి వెళ్లిపోయిన తర్వాత ఈవెన్ ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ఏ పనికి కూడా 80% సజెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి టెక్నాలజీలో ఓసారి నాకు కూడా గర్వకారణం. నేను 25 సంవత్సరాల కంటే ముందు దీన్ని ప్రమోట్ చేస్తే ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇండియన్స్ వెళ్లారు. వాళ్ళల్లో 30% తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఒక తృప్తి, మనం చేసిన పని ఫలితాలు వచ్చాయని. భారతదేశంలో ఉండే యువత మనకు ఒక అదృష్టం. ఏదైతే టెక్నాలజీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం, ఇంకొక పక్కన ఏదైతే యువత రావడం విండ్ఫాల్ గెయిన్ గా వచ్చింది, ఈ 2 డెడ్లీ కాంబినేషన్ కింద